ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటే ఇప్పుడు ఆధిక్యంలో ఉంది కాబట్టి సో దీన్ని చూసి ఏమనిపిస్తుంది? నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళబోతుంది? పార్టీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్పష్టం, సంపూర్ణం, పరిపూర్ణం రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ఆశీర్వదించండి. తెలంగాణ మున్సిపల్ పట్టణ ఓటర్లు పడి ఉంటాం. అభివృద్ధికి ఓటేశారు, సంక్షేమ పథకాలకు ఓటేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఓటేశారు, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటేసి రేపు జరగబోయే ప్రతి ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. 10 సంవత్సరాలు స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్జే పార్టీ మీరు చేసిన కుట్ర కుతంత్రాలు తెలంగాణ మేధావి వర్గం గుర్తించింది. మీలాంటి రాజకీయ విలువలు లేని, రాజకీయ వ్యభిచారం చేసినటువంటి బీఆర్ఎస్ని, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు 100 లోతుల్లో గోతుల్లోకి బొందబెట్టారు. మీరు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోకండి. తెలంగాణలో బీజేపీకి కానీ, బీజేపీ, బీఆర్ఎస్ కానీ నూకలు లేవు. వాళ్ళు అబద్ధాలకు ఐడి కార్డులు, ఆధార్ కార్డులు బహిష్కరించిన పార్టీ బీజేపీ పార్టీని బహిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజానికం. తెలంగాణ నినాదాన్ని చంపిన బీఆర్ఎస్ ప్రజల్లో ఓటు హక్కు నైతిక అర్హత లేనే లేదు. పట్టణ ఓటర్లందరికీ మేము రుణపడి ఉంటాం. అభివృద్ధి ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరిచినందుకు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినందుకు వాళ్లకు ప్రతి గడపకు ప్రతి సంక్షేమ పథకాన్ని చేరుస్తాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ సాక్షి చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, యావత్ తెలంగాణ పట్టణ తీరుతాం. ప్రభుత్వం చేస్తున్న పనులు చూసే ప్రజలు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందు కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచింది. అటు సూర్యాపేట కానివ్వండి, ఇటు అదేవిధంగా ఇప్పుడు సంబంధించిన మన ఇక్కడ ఏది మన ఆదిలాబాద్ నుండి చాలా నియోజకవర్గాలు కానివ్వండి, అదేవిధంగా కోర్టులు కానివ్వండి, అదేవిధంగా కామారెడ్డి కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎక్కడైతే బీజేపీ ఉందో, ఇక్కడ బీఆర్ఎస్ ఉందో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అభివృద్ధియే తెలంగాణ ప్రజల యొక్క నినాదం, తెలంగాణ ప్రజల యొక్క ధ్యేయం. లక్ష్యాన్ని చేయించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి స్పష్టమే. గతంలో వైఎస్, డిఎస్ ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారి సారథ్యంలో జోడెద్దుల్లాగా ముందుకు స్పష్టమైన మెజారిటీతో వచ్చే ఏ ఎన్నికల్లో కూడా స్పష్టంగా గెలుస్తాం. ప్రతిపక్షాలు మన ప్రచారంలో చేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేని పనులు ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసుకుని ప్రచారం ఇచ్చుకున్నారంటే 20% గురించి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నారు. ఇచ్చిన సన్న బియ్యానికి కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్లు కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, ఇచ్చిన 10 ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో పాడుకుంటామని చెప్పినటువంటి తెలంగాణ నిర్మాణాన్ని కానివ్వండి, తెలంగాణ ప్రజలను ఓటు హక్కే నైతిక అర్హత లేనే లేదు. ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రంలో ఉండే హక్కు లేనే లేదు. ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఒకటి కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. అభివృద్ధి మా ఎజెండా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో, ప్రతి బస్సులో, ప్రతి ఇంటిలో, ప్రతి గడపకు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయము. పట్టణ ఓటర్లందరూ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఓటు వేసినందుకు మేము జన్మతః స్వతహా ఒకటే ధ్యేయం. సంక్షేమ పథకాలను అర్హత గల ప్రతి కుటుంబానికి, వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఏ పార్టీని వాళ్ళు అర్హతల ప్రతి కుటుంబానికి ఇవ్వడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈ గెలుపు ప్రతిపక్షాలకి సమాధానంగా కనిపిస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళిద్దరు రాజకీయ విభజన చేస్తారు కాబట్టి బీజేపీ పార్టీ ప్రజలు 100 లోతుల్లో గోతుల్లోకి బొంద పెట్టడం ఖాయం. సో ఇంకొకటి, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఇంత మంచి మెజారిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కార్యాచరణ మీద ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి బాధ్యత, పూర్తి వ్యవహారం మా మీద పూర్తి విశ్వాసంతో మాకిచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా సంక్షేమ పథకాలను మీ ఇంటి వద్దకు చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబం మిమ్మల్ని హక్కున చేర్చుకున్నందుకు, మమ్మల్ని ఓటేసి గెలిపించేందుకు సంక్షేమ పథకాలు మీరు అడిగినా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత పూర్తి మాది. ప్రతి ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఓటర్కి మహాశైలకు మేము నిర్ణయం చేస్తున్నాం. అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడకు, ప్రతి గడపకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తా ఉన్నాము. 80% పైగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయాన్ని తీసుకొచ్చినట్టు మున్సిపల్ మేము రుణపడి ఉంటాం. సో ఇది చూసాం కదా, ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు కూడా చాలా జోరుగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇది ప్రతిపక్షాలకి సరైన బుద్ధిగా చెప్తూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని చెప్తున్న విషయం అయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది.